తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత తన్నీరు హరీష్ రావు ఈరోజు సిద్దిపేట పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వరుసగా సిట్ ఎంక్వైరీలు వేయడం, విచారణల పేరుతో కాలయాపన చేయడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన ధ్వజమెత్తారు. కేవలం సిట్ ఎంక్వైరీలు వేయడం, ఇష్టానుసారంగా తిట్టడం వల్ల ప్రజల కడుపు నిండదు అని ఆయన ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి పాలన కేవలం మాటలకే పరిమితమైందని, క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వాడే భాష తెలంగాణ సంస్కృతికే విరుద్ధంగా ఉందని, ఆయన చరిత్రలో ఒక బూతుల ముఖ్యమంత్రిగా మిగిలిపోతారని హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై స్కామ్ క్యాలెండర్ అస్త్రాన్ని ప్రయోగించారు. నిరుద్యోగులకు ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ ఎక్కడా కనిపించడం లేదు, కానీ రేవంత్ రెడ్డి హయాంలో ప్రతి నెల ఒక కొత్త కుంభకోణం బయటపడుతూ స్కామ్ క్యాలెండర్ మాత్రం అమలవుతోందని సెటైర్లు వేశారు. స్కీములు నిల్, స్కాములు ఫుల్ అంటూ కాంగ్రెస్ పాలనను అభివర్ణించారు. 4000 పెన్షన్ హామీ ఏమైందని, రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు 2 కిస్తీలను ఎందుకు ఎగ్గొట్టారని ఆయన నిలదీశారు. ఆడపిల్లలకు ఇస్తామన్న స్కూటీల ఊసే లేదని, కేవలం గ్యారంటీల పేరుతో దేవుళ్లపై ఒట్టు పెట్టి ప్రజలను, దేవుళ్లను కూడా రేవంత్ రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై హరీష్ రావు పూర్తి ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 19 మున్సిపాలిటీల్లో మెజారిటీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు. సిద్దిపేట, గజ్వెల్ వంటి ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు మళ్లీ కారు గుర్తుకే ఓటు వేస్తారని చెప్పారు. రేవంత్ రెడ్డి తన ప్రచారంలో ప్రజలకు ఏం చేశారో చెప్పలేక కేవలం కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. త్యాగాల చరిత్ర మాది, ద్రోహాల చరిత్ర నీది అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకులు ఎంతగా ప్రలోభాలకు గురి చేసినా తెలంగాణ ప్రజలు మాత్రం అభివృద్ధి వైపే ఉంటారని హరీష్ రావు పునరుద్ఘాటించారు. పాలనపై పట్టు కోల్పోయిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని హరీష్ రావు ఆరోపించారు. ధాన్యానికి బోనస్ ఇవ్వడంలో, రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. గురుకులాల్లో విద్యార్థుల మరణాలు, కల్తీ ఆహారం వంటి అంశాలపై ప్రభుత్వం మౌనం వహించడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ మేధావులు, విద్యావంతులు ఇకనైనా రేవంత్ రెడ్డి వైఖరిపై స్పందించాలని ఆయన పిలుపునిచ్చారు. త్వరలోనే ప్రజలు కాంగ్రెస్ అరాచక పాలనపై తిరుగుబాటు చేస్తారని, మున్సిపల్ ఎన్నికల ఫలితాలే అందుకు నాంది పలుకుతాయని ఆయన స్పష్టం చేశారు.